హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనమైతే ఈ వీడియోలో 'కంగువా' మూవీ రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. మూవీ రివ్యూలోకెళ్ళే ముందు ఒకవేళ మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఈ రివ్యూ మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినిట్‌గా లైక్ కూడా చేయండి మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోని షార్ట్‌గా అయితే కంప్లీట్ చేసేద్దాం ఎంత వీలైతే అంతగా. ఎందుకంటే మీరు దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఇంకా మూవీకెళ్ళాలా వద్దా అని మీరు ఇంకా ఆలోచించుకోవచ్చు. ఇంకా లేట్ లేకుండా రివ్యూలోకెళ్ళిపోతే మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక బెస్ట్ ఇంట్రడక్షన్ ఈ రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్స్. ఆల్మోస్ట్ 20 మినిట్స్ వరకు అన్ని క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసి నీట్‌గా అయితే చూపిచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. సో, దాని తర్వాత మనకి ఇంట్రడక్షన్ 20 మినిట్స్ ఏదైతే హై ఫీల్ అవుతామో, ఇంటర్వెల్ దాకా అయితే మనం మిస్ అవుతాము. ఒక ఫ్లాట్‌గా, ఒక స్లోగా అయితే ఎళ్తా ఉంటుంది. బట్ వన్స్ సెకండ్ హాఫ్‌కెళ్ళిన తర్వాత మెజారిటీ యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం కూడా సెకండ్ హాఫ్‌లో అయితే ఉంటుంది ప్రాపర్‌గా. లైక్ చెప్పుకుంటే మనకి కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. లైక్ స్నో ఫైట్ గాని, లేకపోతే ఫారెస్ట్ సీక్వెన్స్ గాని, అండ్ మెయిన్‌గా క్రొకొడైల్ సీక్వెన్స్ గాని. సో, ఇవన్నీ యాక్షన్ సీక్వెన్స్ అని సెకండ్ హాఫ్‌లో చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. సో, అక్కడ మనం బాగా అయితే ఎంగేజ్ అవుతాం ఆ సీన్స్‌కైతే. సో, నేను చెప్పేదేంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం వెయిట్ చేసి సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం వెయిట్ చేయండి. మీకు డెఫినెట్‌లీ వర్త్ అనే అనిపిస్తుంది. అండ్ మనకి ఫైనల్‌గా వచ్చే ఒక క్యామియో కూడా ఉంటుంది. అది నేను రివీల్ చేయను గానీ, ఫైనల్‌గా ఒక క్యామియో కూడా వస్తుంది. అది మనకి ఇంకా బ్లాస్ట్ అనే చెప్పాలింకా. ఇంకా కమింగ్ టు పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే మూవీలో ఇంకా ఫస్ట్ అయితే కంగువ క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకైతే అదొక్కటే పాజిటివ్ అయితే అనిపించింది ఇంక మూవీ మొత్తానికి గూడా. ఎందుకురా అంటే ఇనీషియల్‌గా క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మెజారిటీ అన్నిటిని ఒక రూత్‌లెస్ లాగైతే చూపిచ్చారు. ఇంక్లూడింగ్ కంగువ గూడా. కాకపోతే నాకు ఇంక మూవీ వెళ్ళే కొద్దీ నాకు అంత రూత్‌లెస్ అయితే అనిపించలేదు. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఒట్టి డొల్ అనిపించింది అంతే ఇంకా. కాకపోతే నేను సెకండ్ హాఫ్‌లో చెప్పిన యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం అవేవైతే ఉన్నాయో కంప్లీట్‌గా అది కంగువాకి సంబంధించినవే. సో, దానికే ఆ రేంజ్‌లో అయితే లేపారనిపించింది ఆ క్యారెక్టర్‌ని. ఆఫ్‌కోర్స్ లేపాలి ఇంక హీరో క్యారెక్టర్ గాబట్టి. కాకపోతే హీరో క్యారెక్టర్ లేపాలని పక్క క్యారెక్టర్ మరీ డౌన్ ఇచ్చేస్తే బాగుండదు గదా! సో, నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో, అదే ఇంకా నెక్స్ట్ పాజిటివ్ విషయానికొచ్చేస్తే ఈ సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ మనం హై అయితే ఫీల్ అవుతాం. దీంతో పాటు ఒక 3-4 సీన్స్‌లో అయితే బీజీఎం అయితే వర్కౌట్ అయింది. లైక్ మనకి ఇంట్రడక్షన్ సీన్స్‌లో పడే బీజీఎమ్స్ గాని, లేకపోతే కంగువ క్యారెక్టర్‌కొచ్చే బీజీఎమ్స్ గాని, అలాగే ఆ నాయక సాంగ్ గాని, ఈ ఒక 3-4 మాత్రమే అయితే వర్కౌట్ అయింది. ఇంకా నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే మాత్రం ఫస్ట్ థింగ్ ఒకవేళ మీకు గాని లౌడ్ ఉండే మూవీస్ నాకెక్కవు. మరీ హై సౌండ్ ఉండే నేను చూడలేను అనుకుంటే మాత్రం ఈ మూవీని అవాయిడ్ చేసేసేయండి. ఓటీటీలో చూసుకోవడం చాలా బెటర్. ఎందుకురా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మూవీలో ఎలా ఉంటారు అంటే ప్రతి క్యారెక్టర్ కంగువా వచ్చావా అనే దానికి కంగువా వచ్చావా మీకు అర్థమైంది కదా! మెల్లగా చెప్పొచ్చు. కానీ అరిచి చెప్పాలి. అదే ఈ మూవీ కాన్సెప్ట్ మొత్తం అలాగే ఉంటది. స్టార్టింగ్‌లో చూసి మనకి అంత అబ్జర్వ్ చేయం. సర్లే గాని పోయే కొద్దీ ప్రతి ఒక్కడు అలాగే అరుస్తా ఉంటాడు. మనకప్పుడు అర్థమైపోద్ది. ఓకే. లౌడ్ మూవీరా స్వామి అనేసి. సో, మనకి కొద్దిగా డిస్టర్బింగ్ అయితే అనిపిస్తుంది. నేను పర్సనల్‌గా అంత లౌడ్ మూవీస్ చూడలేను కాబట్టి, నాకు కొద్దిగా డిస్టర్బింగ్ అయితే అనిపించింది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి నేను మరీ హై లౌడ్ చూడలేదనుకుంటే అవాయిడ్ చేసేయడం బెటర్ ఈ మూవీని. సో, దాని తర్వాత ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ చెప్పాను కదా! ఎందుకున్నాయో అర్థం కాదనేసి. దాంట్లో ఒకటి 'బాబీ డియోల్' గారి క్యారెక్టర్. ఇనీషియల్‌గా ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, ఈ నెక్స్ట్ లెవెల్ రూత్‌లెస్ ఏమోరా! నెక్స్ట్ లెవెల్ విలనిజం ఉంటుందనుకున్న మూవీలో కానీ డొల్ల అక్కడ ఏమీ ఉండదక్కడ. జస్ట్ ఆ సీరియస్ లుక్స్ ఇవ్వడం తప్ప పెద్ద యాక్షన్ ప్రాపర్ సీన్స్ కూడా ఏం పడలేదు ఆయనకైతే. సో, మరి మీ మూవీ చూస్తే అర్థమైపోద్ది ఎందుకలా అంటున్నాననేసి. ఇంకా నెక్స్ట్ నెగెటివ్ అంటే మాత్రం 'డీఎస్‌పీ అబ్బాయి' అసలకి. ఆ 3-4 సీన్స్ తప్పిస్తే ఇంకెక్కడ బీజీఎం అయితే ప్రాపర్‌గా అయితే ఎంగేజింగ్ అయితే అనిపించదు మనకి ఏ మాత్రం గూడా. సో, ఇంకా ఇలా అనుకుంటున్న టైంలో ఇంక ఫైనల్‌గా వచ్చే ఆ క్యామియో ఏదైతే ఉందో అది మనల్ని సాటిస్ఫై చేస్తుంది డెఫినిట్‌గా ఇంకా. సో, అంతే గైస్ ఇంకా ఈ మూవీ రివ్యూ విషయానికొచ్చేస్తే మాత్రం ఇంకా సో, దీన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి వెళ్లి చూడాలా వద్దా అనైతే మీరైతే థింక్ చేయండి. కానీ నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు లవ్ సినిమాస్ ఎక్కకపోతే మాత్రం ఈ మూవీ అయితే అవాయిడ్ చేసేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు గాని ఇక్కడి దాకా చూసి రివ్యూ నచ్చితే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేసుకోండి. దట్స్ ఇట్ అంతే. ఇంకా దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.